నమస్తే వెల్కమ్ టు కలర్స్ టీవీ ప్రస్తుతం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు హెచ్సియు విద్యార్థి నాయకులు ఉన్నారు. ఏదైతే కేటీఆర్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన వ్యతిరేకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏదైతే కేటీఆర్ చెప్తా ఉన్నాడో హెచ్సియు భూములను హెచ్సియుకి నేను కేటాయిస్తాను మా ప్రభుత్వం రాగానే అంటా ఉన్నాడు. దాన్ని హెచ్సియు విద్యార్థి నాయకులుగా మీరు స్వాగతిస్తా ఉన్నారా? 2021లో ఆ ల్యాండ్ని కబ్జా చేద్దాం అనేసి కబ్జా చేశారు. అక్కడ ల్యాండ్లోకి వచ్చారు. ల్యాండ్లో నుంచి పుల్లల గోపీచంద్ ఇన్స్టిట్యూట్ నుంచి అకాడమీ నుంచి అక్కడ మై హోమ్స్ వరకు ఒక పెద్ద లైన్ కూడా వేశారు. ఎవరు కేసీఆర్ హయాంలో కేటీఆర్గా ఉన్న మంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు మేమందరం కూడా పోరాడాము. అక్కడ ధర్నాలు చేశాము. అక్కడ అరెస్ట్లు అయ్యారు. అక్కడ మాకు జరిగిన ఇందులో కూడా ఉన్నాయి, అరెస్ట్ చేశారు అప్పట్లో, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మేమేం చెప్తున్నాం, ఇదే హయాంలో అప్పుడు మాట్లాడలేదు. ఆ రోజు కేసీఆర్ ఆ రోజు ఎప్పుడు మాట్లాడలేదు. అప్పుడు కోవిడ్ సమయంలో కూడా మా విద్యార్థులందరూ కూడా ముందుకు వచ్చేసి ఆ రోజు భూమిని రక్షించుకోవడానికి ముందుకు వచ్చాము. ఆ రోజు అక్కడ వరకు ఆగిపోయింది. సో ఈరోజు కొత్తగా కేటీఆర్ గారు వచ్చి ఈ అంశంని టేకప్ చేశారు. మేబీ వాళ్ళు మైండ్ సెట్ ఏమైనా చేంజ్ చేసుకున్నారేమో తెలియదు కానీ, బట్ ఈ అంశం మీద హెచ్సియుకి రావాలి. లేదు, ముట్టారు. అందులో లైన్లు కూడా వేశారు. దాన్ని క్లియర్గా మేము మా అసోసియేషన్ నుంచి 5 అరెస్ట్ అయ్యారు అప్పుడు 2021లో. అది కూడా కోవిడ్ సెకండ్ ముందే వీళ్ళు మొత్తం కబ్జా చేద్దామని కూడా మొత్తం ఆ ఈస్ట్ క్యాంపస్, ఇప్పుడున్న ఈస్ట్ క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడ లైన్ కూడా వేయడం జరిగింది. తర్వాత మేము అందరూ పోరాటం వల్ల ఆగిపోవడం వల్ల అక్కడ ఈస్ట్ క్యాంపస్లో ఇప్పుడు స్టాటిస్టిక్స్, తర్వాత మేనేజ్మెంట్, తర్వాత ఎకనామిక్స్, ఈ 3 కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది 21 తర్వాత. లాస్ట్ ఇయర్ నుంచి అక్కడ మళ్ళీ క్లాసెస్, ఎందుకంటే మాకు అర్థమైపోయింది అక్కడ కబ్జా చేసుకొని అక్కడ ల్యాండ్ కూడా తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నారు అనేసి కూడా మాకు అర్థమైంది. సో అందుకని ముఖ్యంగా అక్కడ ఆపడానికి అప్పుడు పోరాడాం, ఇప్పుడు కూడా పోరాడు. ఇప్పుడు మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. మొన్న ఫస్ట్ ఈకో పార్క్ ఇది తీసుకుని వచ్చింది ఎవరు, కాన్సెప్ట్ తీసుకుని వచ్చింది మళ్ళీ అక్కడ ఉన్న ఐఏఎస్లు ఏమన్నా కేటీఆర్కి చెప్పారో లేదో, ఇప్పుడున్న ఐఏఎస్లు లీక్లు చేశారో ఏమో తెలియదు కానీ, బట్ కేటీఆర్ ఈకో పార్క్ కావాలనేసి చేస్తే మా ఆర్గనైజేషన్ తరపు నుంచి మేము వ్యతిరేకించాం. ఈ భూమి అనేది హెచ్సియుకే ఇన్ని రోజులు మేము పోరాడి ఈ భూమిని సేవ్ చేసుకున్నాం. అక్కడ 50 years నుంచి కూడా అక్కడ సేవ్ చేసుకున్న భూమి అది. అక్కడ మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు చెట్లు ఏమైనా పడిపోయినా కూడా, వర్షాలు వచ్చి లేకపోతే గాల్లో వచ్చి పడిపోయినా కూడా అక్కడ మనం వెంటనే రిస్టోర్ చేసుకోవడానికి కూడా మాకు ఒక సపరేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. కాబట్టి అక్కడ ప్రొటెక్ట్ చేసుకున్నాం. ఇన్ని రోజులు మేము ప్రొటెక్ట్ చేసుకున్నాం, ఫ్యూచర్లో కూడా ప్రొటెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒకటి ఏది బిల్లీరావు వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అంటే కోర్టులో కేసు నడిచింది కానీ ఎందుకు హెచ్సియు నుండి దాంట్లో కోర్టులో కేసు వేయలేకపోయారు సార్? ఇక్కడ మేము సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలనేసి అడుగుతున్నాము. 2023 అంటే లాస్ట్ క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, లాస్ట్ ఈ బిల్లీరావుకి ఒక 3 రోజులు ఉన్న సంస్థ అది ఐఎంజీ అకాడమీ అన్నది, దానికి భూముల్ని అప్పచెప్పారు. 400 ఎకరాల భూములు అక్కడ సరూర్నగర్లో ఒక 450 ఎకరాలు, అంటే మొత్తం 850 ఎకరాల భూమిని వీళ్ళు అప్పటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు లాస్ట్ క్యాబినెట్లో తీసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడు ఇది 2003లో. తర్వాత వీళ్ళు తేరుకున్నారు ఏంటంటే, ఈ భూములు 1975లో యూనివర్సిటీకి ఇచ్చాము, అకాడమిక్ యాక్టివిటీస్కి ఇచ్చామనేసి తేరుకున్నాక 2004 ఫిబ్రవరిలో అప్పటికే గవర్నమెంట్ అయిపోయింది. ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు 2004లో మా రిజిస్టర్ చేత వీళ్ళు ఒక పంచనామా డాక్యుమెంటు రిటర్న్ డాక్యుమెంట్గా మనం చేసుకునడం జరిగింది. మనం అవి కూడా మేము మీకు ఆ టీవీ విజువల్స్లో ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్నాయి పంచనామా డాక్యుమెంట్స్. అందులో మా యూనివర్సిటీ రిజిస్టారు, తర్వాత అక్కడ ఉన్న ఎంఆర్ఓ తరపు నుంచి కూడా అక్కడ వాళ్ళు చేసుకోవడం జరిగింది. అది ఒక్క నిమిషం మీకు అది కూడా చూపిస్తాను. దీనిలో రిటర్న్గా రాసుకున్నారు, పంచనామా రాసుకున్నారు వీళ్ళు. అది ఈ డాక్యుమెంట్లో మనం చూడొచ్చు. పంచనామా డాక్యుమెంట్ గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు రాసుకున్న డాక్యుమెంట్ 2004లో ఈ డాక్యుమెంట్ని రాసుకోవడం జరిగింది. అంటే ఐఎంజీ భారత్కి ల్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ పంచనామా డాక్యుమెంట్లో కంచెగచ్చిబౌలిలో ఉన్న 536 ఎకరాల వరకు ఇంచుమించు అది వాళ్ళకి ఇచ్చినట్టు, అంటే మా యూనివర్సిటీ నుంచి గవర్నమెంట్కి ఇచ్చినట్టు. వాళ్ళు గోపన్పల్లిలో 397 ఎకరాలు,
మాకు ఇచ్చినట్టుగా 2 సర్వే నెంబర్లు 37, 38 సర్వే 36, 37 సర్వే నెంబర్స్ కోపన్పల్లిలో మాకు ఇచ్చినట్లుగా వీళ్ళు ఈ పంచనామా డాక్యుమెంట్లు రాసుకున్నారు. ఆ తర్వాత కూడా ఆ 36, 37 ఎవరిపై టీఐ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అంటే వాళ్ళకి ఇస్తున్నారని తెలిసిన ముందే ఇవి మాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు ఇవన్నీ జరిగాయి. దీని మీద కూడా పెద్ద ఎత్తున అప్పట్లో కరప్షన్ ఎలిగేషన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీద అప్పట్లో చాలా పత్రికలు కూడా రావడం జరిగింది. అక్కడ ఇప్పుడు కూడా మేము అడుగుతున్నది ఈ డాక్యుమెంట్ అన్నది చెల్లదు అనే అంటున్నాం. ఆ 400 ఎకరాలు ఓకే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళింది అనుకున్నా, ఆ 400 డాక్యుమెంట్ ఎవరు ఓనర్షిప్ ఉంది, అక్కడ పొజిషన్లో ఎవరున్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 50 ఏళ్ళ వరకు నుంచి మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పొజిషన్లో ఉంది, ల్యాండ్ పొజిషన్లో ఉంది. తెలంగాణ ఆ రకంగా మీరు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ తీసుకున్నా కూడా ఆ పొజిషన్లో 12 ఏళ్ళ నుంచి ఎక్కువగా ఉన్నారు కాబట్టి, అంటే 50 ఏళ్ళ నుంచి ఆ పొజిషన్లోనే ఉన్నాం కాబట్టి ఆ ల్యాండ్ మాకు ఇవ్వండి. అక్కడ అకాడమిక్ యాక్టివిటీస్ చేసుకుంటాం, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేసుకుంటాం, అక్కడ ఎన్వైరన్మెంట్ని కూడా ఇన్ని రోజుల దాకా ప్రొటెక్ట్ చేసిన ఎన్వైరన్మెంట్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకుంటాం అని తెలియజేస్తాం. అంటే ఐటీ డెవలప్మెంట్లో భాగంగా స్థలాలు అవసరపడితే దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. అది నిరుద్యోగులకు కావచ్చు, అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కదా ఉపయోగపడేదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు విద్య చెప్తున్నది అది మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు 27% ఉన్నారు. బడుగు బలహీన వర్గాల నుంచి ఒక 70% వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు దేశవ్యాప్తంగా వచ్చిన విద్య వీళ్ళందరూ కూడా చదువు నేర్పుతుంది కదా. ఇక్కడ నుంచి చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్న, మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ సైన్స్ ఇలాంటి కోర్సులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్బరుద్దీన్ అనేసి మనకు UN పర్మనెంట్ సెక్రటరీ దాకా రీచ్ అయ్యారు. అక్కడ మా యూనివర్సిటీ నుంచి మీ క్యాబినెట్లో 2 ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఇంకో 2 ఉన్నారు. సో ఇంతమంది యూనివర్సిటీ జనరేట్ చేస్తుంది కదా, ఈ యూనివర్సిటీని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి యూజ్ చేయండి. పక్కనే ఉన్న ఐటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్కి కనెక్ట్ చేయండి. మీరు ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టండి. ఇక్కడ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి మన తెలంగాణ యూనివర్సిటీ, తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టండి. ఇక్కడ డెవలప్ చేయండి, హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయండి, అక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేయండి. మీకు పక్కన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు కూడా ల్యాండ్ ఉన్నాయి కదా, మీకు అక్కడ స్పేస్ కూడా ఇంకా చాలా స్పేస్ పడి ఉందనేసి తెలుస్తున్నాం. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్లో కూడా చాలా స్పేస్ ఉన్నాయి. మీరు అది యూజ్ చేసుకొని ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ HRDకి యూజ్ చేసుకోవడం అనేసి మేము చెప్తున్నాం. ఓకే, ఈ ఏదైతే పక్షుల అరుపులు కావచ్చు, ఇవన్నిటిపైన కూడా కొన్ని వీడియోలు బయటకు రావడం జరిగింది. ఆ వీడియోలలో ఎంతవరకు అవసరం ఉందంటారు? సార్, అక్కడ నార్మల్గా ప్రొటెస్ట్లు ఏమైనా జరుగుతుంటే మేము ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మన చార్ట్స్ మీద బొమ్మలు వేసేసి మనం డిపిక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఏం యూజ్ చేసుకొని అక్కడ కొందరు ఆర్గనైజేషన్స్ కొన్ని నిమళ్ళు, తర్వాత ఇది పక్షులు ఇవన్నీ చూసుకుంటూ బుల్డోజర్స్కి వ్యతిరేకంగా మనం డిపిక్ట్ అంటే ఏ ఇమేజెస్ జనరేట్ చేసింది అయితే, కానీ అది నిజమే. అక్కడ ఉన్న పక్షులు ఉన్నాయి, అక్కడ నెమళ్ళు ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి, అవన్నీ వీడియోస్ చూసుకోవచ్చు. ఎప్పుడు కూడా అవి ఎక్కువగా ఇప్పుడు హ్యూమన్ ఈ మనుషుల మూమెంట్ ఎక్కువ అయ్యేసరికి అవి అరవడము, అవి కేకలు పెట్టడం అనేది వాళ్ళ దాంట్లోకి వచ్చాక కేకలు పెట్టడం అనేది కామన్. అదే వీడియోని మేము అక్కడ వీడియోస్ని తీసేసి అక్కడ పెట్టడం జరిగింది. కానీ ఇన్నర్ మెసేజ్ అన్నది క్లియర్ ఏంటంటే అక్కడ ఎన్వైరన్మెంట్ అన్నది పాడైంది. మీరు కరెక్ట్గా చూసుకొని ఉగాది రోజు చూసుకొని వచ్చి ఈద్ రోజు హాలిడేస్ ఉన్న రోజు ఆల్రెడీ మీకు పిటిషన్ పెండింగ్ ఉంది. March 23 NGO వాళ్ళు పిటిషన్ పెండింగ్ వేశారు. మీరు అవన్నీ కూడా తెలుసుకొని కరెక్ట్ టైం చూసుకొని మీరు బుల్డోజర్స్తో 50 బుల్డోజర్స్తో రావాల్సిన అవసరం ఉంది. మీరు ఉగాది రోజు పిల్లల మీద లాఠీ చార్జ్ చేసుకొని తీసుకుని వెళ్ళారు. అంత చేయాల్సిన అవసరం ఏముందని విద్యార్థి లోకం అంటుంది. మీరు 2-3 రోజులు ఆగింటే మీకు సుప్రీంకోర్టు, హైకోర్టులోనే మేము స్టే తెచ్చుకునే వాళ్ళం కదా ఈ అంశం మీద. ఓకేనా, ఇప్పుడు HCE నుండి కొంతమందిని, అలాగే సుప్రీంకోర్టు నిర్ణయించిన వాళ్ళు కొంతమంది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండబోతున్నారా? సో కమిటీ అన్నది ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఒక కమిటీ, అంటే సుప్రీంకోర్టులో ఉన్నది, హైకోర్టులో ఉన్నది, ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ మీద కమిటీస్ వేశారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వేసిన కమిటీ ఏదైతే ఉందో బట్టి విక్రమార్క గారు అలాగే శ్రీధర్ బాబు గారు CS గారితో ఒక కమిటీ ఏదైతే వేస్తారో ఆ కమిటీ అన్నది ఈ ల్యాండ్ ఇష్యూస్ మీద స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్తో వచ్చింది. అక్కడ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్స్ వాటి మీద ఎన్వైరన్మెంటలిస్టులు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్, సైన్సెస్ రిలేటెడ్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, అక్కడ సబ్మిట్ చేస్తారు. కానీ ఇక్కడ ఓనర్షిప్ ఇష్యూ మీద చాలా ఇంపార్టెంట్ ఇది అవసరం, క్లారిటీ అవసరం. మేము April 3 పొద్దున పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని కూడా పర్సనల్గా కలిసాం. బాంగే బుక్యా గారు, ప్రొఫెసర్ బాంగే బుక్యా ఎవరైతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నేను పర్సనల్గా కలిస్తే ఆయన క్లియర్గా చెప్పారు ఈ ఇష్యూ అనేది చాలా ఇష్యూ క్రిటికల్గా ఉంది, యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తామనేసి ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మేబీ అదే రీజన్తో ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు వైడర్ కన్సల్టేషన్తో ఆమె కూడా రిపోర్ట్
ఇస్తున్నారని మేము అనుకుంటున్నాం రాహుల్ గాంధీ గారికి. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా కమిటీ ముందు మేము కూడా సబ్మిట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఇక్కడ చదివిన విద్యార్థులే కాబట్టి ఆ ల్యాండ్ అప్పట్లో వాళ్ళు ఉన్నప్పుడు ల్యాండ్ 1992లో ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు అలాగే బట్టి గారు అక్కడ చదువుకున్న విద్యార్థులు 1992 1997 వరకు కూడా. సో వాళ్ళు కూడా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు కూడా మేము క్లియర్గా అర్థం ఏదైతే మ్యూటేషన్ చేయలేదు 1975లో ఇచ్చిన ఏదైతే అలోకేట్ చేసిన ల్యాండ్ని మ్యూటేట్ చేయలేదు, అందుకని ఈ ప్రాబ్లం వల్ల వచ్చింది. కాబట్టి ఈ మ్యూటేట్ చేయమనేసి మేము అడుగుతున్నాం. అదే మేము కమిటీ ముందు కూడా మేము ఇచ్చాము. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద వాటిలో కూడా ఇంట్రెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అక్కడ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తుందని మన వాదాలను మేము వినిపిస్తాం. అలాగే దాంతోపాటు ఇక్కడ కమిటీలో మ్యూటేషన్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ల్యాండ్స్ని ట్రాన్స్ఫర్ చేయమని కూడా మేము డిమాండ్ పెడతాం. ఓకేనా, థ్యాంక్ యూ.